హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగి దోశ వేస్తాను. దానికి కావాల్సిన రాగి పిండి, 2 స్పూన్ల మైదా పిండి, కారపొడి, సాల్ట్, సన్నగా తరిగిన ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు ఫ్రెండ్స్, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొంచెం హాట్ వాటర్తో కలుపుకోవాలి పతలాగా పిండిని మనం మొత్తం. హాట్ వాటర్ వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ దోశ బాగా. చాలా పతలాగా కలుపుకోవాలి మొత్తం పిండిని మనం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పతలాగా కలుపుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ అంత బాగా కలుపుకున్నాను. చాలా పతలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దోశకి ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. నెయ్యి కావాలంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇంకా. ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటున్నాను, ఎందుకంటే రాగి పిండి కొంచెం అడుగున గట్టిగా ఉంటుంది, అంటే చిక్కగా ఉంటుంది. అందుకని మళ్ళీ అంతా మొత్తం కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ గంటెతో. ఇప్పుడు పతలాగా దోశ వేసేసుకున్నాను. ఇలా చాలా అంటే చాలా పలచగా రావాలి ఫ్రెండ్స్ దోశ, లేదంటే మందంగా వస్తుంది, బాగోదు. మనకి క్రిస్పీగా కావాలంటే కొంచెం మంట సిమ్లో పెట్టి క్రిస్పీగా అయిపోతుంది. కొంచెం మంట పెద్దగా పెట్టినామంటే సాఫ్ట్గా మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే సాఫ్ట్గా వేస్తున్నాను దోశ. చూడండి ఫ్రెండ్స్ అంతా బాగా కాలింది. అంతే ఫ్రెండ్స్, రాగి దోశ రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు ఇలా హెల్తీగా మనం దోశ వేసుకొని తింటే హెల్త్ కూడా చాలా మంచిది. రెగ్యులర్గా దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, హెల్త్కు చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.